అసలు ఇన్ఫాక్ట్ ఒక రియల్ ఎస్టేట్ ల్యాండ్ పర్చేస్ జరిగితే డబ్బులు అదర్ సోర్సెస్ త్రూ వెళ్తూ ఉంటాయి రూటింగ్, రైట్? కానీ ఈ ఫీల్డ్ లో అసలు ఇంకొకటి జేబులో డబ్బులు వెళ్తాయా? No. దొంగతనానికి స్కోప్ ఉందా? లేదు. మ్యానిపులేషన్ కి స్కోప్ ఉందా? Right. హియర్ అర్థం చేసుకోండి, మార్కెట్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటే ఇట్స్ ఓన్లీ వోలటిలిటీ, ఇట్స్ నాట్ ఎ క్యాపిటల్ రిస్క్. Yeah, I got the answer. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్, అంతే. ఎవ్వరికి చెప్పలేని ఇది మా ఇండస్ట్రీలో మాకుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఉండే అతిపెద్ద రిస్క్ యాక్చువల్గా ఏంటి అంటే సెబీ చెప్పే ఉద్దేశం అది, కానీ నా ఉద్దేశం ఏంటో తెలుసా? మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ కాదు, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు యువర్ ఎమోషన్స్ రిస్క్. Yeah, right. మీ ఎమోషన్స్ వల్ల మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ గ్రో కాకుండా ఉంటాయి, కానీ మార్కెట్ వల్ల గ్రో కాకుండా ఉండవు. మార్కెట్స్ ఎప్పుడు రిటర్న్స్ ఇస్తూనే ఉన్నాయి, Yeah. ముందు కూడా ఎంతో కొంత ఇస్తూనే ఉంటాయి. ఇండియా ఇస్ గ్రోయింగ్ ఎకానమీ, అందరు చెప్పేది నేను చెప్తే ఇట్ విల్ ఆల్సో గివ్ రిటర్న్స్ ఎంతో కొంత. బట్ యువర్ ఎమోషన్స్ విల్ డెస్ట్రాయ్ దిస్. రియల్ ఎస్టేట్ లో కానీ గోల్డ్ లో కానీ వేటిల్లో కూడా మీరు ప్రతిరోజు మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అంతా చెక్ చేయడానికి అవకాశం లేదు. Correct. వేర్ యూ హ్యావ్ దిస్ లైవ్, నో చీటింగ్, మోసం లేదు, దగా లేదు, ప్యూర్ ట్రాన్స్పరెన్సీ. దట్ ఈస్ ద బ్యూటీ. Yeah. సో అందుకే మ్యూచువల్ ఫండ్స్ విషయంలో అంటే బేసిక్ ఇక్కడ ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ఏ అసెట్ క్లాస్ లో కూడా ప్రొటెక్ట్ అవ్వట్లేదు. ఈ అసెట్ క్లాస్ లో ప్రొటెక్ట్ చేద్దామనే ఉద్దేశంలో సెబీ అన్ని రూల్స్ పెడుతుంది. Okay. ఇట్ ఈస్ ఫర్ ద ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్. వాళ్ళని అవేర్ చేయాలి, వాలటిలిటీని చూసి కంగారు పడద్దు. దే నో, బికాస్ వాళ్ళకి ఆ ఎమోషన్స్ ఉంటాయని తెలుసు. ఈ వాలటిలిటీని చూసి కంగారు పడతారు కాబట్టి ముందుగా హెచ్చరిస్తారు. ఆ హెచ్చరిక డబ్బులు పోతాయని కాదు, మీరు మానసికంగా ప్రిపేర్ అవ్వాలి అని. అందుకే ఏం చెప్తుంది సెబీ కూడా, ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఇన్ దిస్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ, ఇస్ నాట్ ఫర్ ద షార్ట్ టర్మ్. When you invest in the long term, as per the history, there is no person who lost the money.